స్టార్ హీరోయిన్ సమంతకు సంబంధించిన అనేక వార్తలు ఎప్పుడూ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. ముఖ్యంగా నాగచైతన్య సమంత ప్రేమ వివాహం చేసుకొని పెళ్ళైన 4 సంవత్సరాలకే ఇద్దరు అంగీకారంతో విడాకులు తీసుకొని విడిపోయిన విషయం తెలిసిందే. వీరి డివోర్స్ తర్వాత అటు చైతు ఇటు శామ్కు సంబంధించిన అనేక గాసిప్స్ నెట్టింట వైరల్ అయ్యాయి. ముఖ్యంగా సమంతకు సంబంధించిన ప్రతి చిన్న విషయం ఎక్కువగా ట్రోల్ అవుతుంటుంది. ఇక మయోసైటిస్ వ్యాధి బారిన పడిన శామ్ 2 సంవత్సరాల పాటు సినిమాలకు బ్రేక్ ఇచ్చి మళ్ళీ సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ బ్యూటీ బాలీవుడ్లో హాలీవుడ్లో వెబ్ సిరీస్లతో ఫుల్ బిజీగా అయిపోయింది. దీంతో తెలుగు అభిమానులు టాలీవుడ్లో కూడా సినిమాలు చేయాలని కోరడంతో త్వరలో వచ్చేస్తున్నానంటూ హింట్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ బ్యూటీ సొంతంగా త్రేలాలా మూవీ పిక్చర్స్ అనే నిర్మాణ సంస్థను ప్రారంభించింది. అయితే ఇందులోనే మా ఇంటి బంగారం అనే సినిమా చేస్తుంది. ఈ మూవీకి నందిని రెడ్డి దర్శకత్వం వహించగా సమంత కీలక పాత్రలో నటిస్తోంది. ఇక నందిని రెడ్డి సమంత మంచి స్నేహితులు. వీరు వీలైనప్పుడల్లా కలిసి పార్టీలు చేసుకుంటూ ఉంటారు. అయితే తాజాగా దర్శకురాలు నందిని రెడ్డి సమంతకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ సీక్రెట్ తెలిపింది. శామ్ డేరింగ్ స్టెప్ తీసుకుందంటూ సమంతకు సంబంధించిన కొన్ని విషయాలను అభిమానులతో పంచుకుంది. చిత్ర పరిశ్రమలో హీరోలకు హీరోయిన్లకు రెమ్యునరేషన్ విషయంలో చాలా తేడాలు ఉంటాయి. హీరోలు 100 కోట్లు తీసుకుంటే నటీమణులు 20 కోట్లు కూడా దాటలేదు. దీంతో శామ్ డేరింగ్ స్టెప్ తీసుకుందంటూ మార్పు తనతోనే మొదలవ్వాలి అని తమ సినిమాలో అందరికీ సమానంగా జీతం ఇచ్చిందంటూ ఎలాంటి తేడాలు లేకుండా అందరినీ సమంత చూస్తుందని ఇప్పటి వరకు ఇలా ఎవ్వరూ చేయలేదని నందిని రెడ్డి చెప్పుకొచ్చారు.